భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు మనకు 30/3/2025 ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి భారతీయులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంటే సంవత్సరాది పండుగ మనం జరుపుకుంటున్నాం. ఇది కొత్త పంటలు వస్తాయని ఈ వేప చెట్టు యొక్క మనం వేప పూతని ప్రసాదంగా వాడుతున్నాము. మరి ఇది ప్రతి ఒక్కరు కూడా షడ్రుచులు అంటారు. ఇది సుమారుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మనకు ఎంతో బాగుంటుంది. మరి షడ్రుచులు అనేటివి వేపపూత, చింతపండు, మామిడికాయ, ఉప్పు, కారము, బెల్లం. అంటే ఇవన్నీ కొత్త పంటలుగా మనకు వస్తాయి. చూడండి వేపపూత ఎంత బాగుంది, ఎక్కడ చూసినా కూడా తెల్లగా. అంటే పచ్చదానిలో పచ్చ ఆకులకు తెల్ల పూలు. ఇవి మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు కొత్త గుడ్డలతో. మరి అదేవిధంగా మేము ఇక్కడ చూడండి, ఇక్కడ దాదాపు ఒక 10 సెంట్లలో మామిడి చెట్టు, జామ చెట్లు, అరటి చెట్లు, టెంకాయ చెట్లు, వీటన్నిటిని కూడా మేము పెంచుతున్నాం. దీంట్లో కూడా దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి మందులు కూడా కొట్టుకోకుండా మేము చేస్తున్నాము. ఎన్నన్నా రాని మన మందులు కొట్టుకొని తిండి తింటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటే మనము చెట్లు వేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు మా ఇంటి వద్దనే ఇవన్నీ ఒక 20 సంవత్సరాలుగా ఎన్నో చెట్లు పెరిగినాయి. ఇవి దాదాపుగా ఒక 50-60 చెట్లు ఉంటే 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు చుట్టుకొలతలతో ఉన్నాయి. కాబట్టి ఎవరు అనుకూలం ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా వేసుకోవాలని చెప్పి కోరుతాం. ఇప్పుడు మామిడి కాయలు కూడా దాదాపుగా 200 కాయల దాకా ఉన్నాయి. అరటికాయలు కూడా కాస్తున్నాయి. అదేవిధంగా నిమ్మ పండ్లు, సపోటాలు, మరి దీంట్లో ఆకు చెట్లు, తమలపాకు చెట్లు కూడా, ఇవి అన్నీ కూడా మీకు చిన్న ఉదాహరణగా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, మరి అదేవిధంగా వంకాయ చెట్లు, పూల చెట్లు, అరటి చెట్లు, తర్వాత ఇది మామూలుగా నేరేడు చెట్లు, మామిడి చెట్లు, మామిడికాయలు కూడా కాస్తున్నాయి. మరి ప్రతి చెట్టు కూడా మనకు ఉపయోగపడుతుంది. మరి దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే వేప చెట్టు వల్ల మనకి ఎంత ఉపయోగం అంటే సుమారుగా వేప పూత, వేపకాయలు, వేప చెక్క, వేప నూనె రైతులకు 365 రోజులు ఉపయోగపడుతుంది. లాస్ట్ కలప కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా మనం చెట్లను పెంచితే ఆరోగ్యాన్ని ఇస్తాయి. మన చెడు గాలి తీసుకొని మంచి గాలి ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చెట్లను పెంచాలి. మరి అదేవిధంగా మునక్కాయల చెట్టు, మరి అదేవిధంగా ఇక్కడ మీకు తమలపాకు చూడండి ఎంత బాగుంది. తర్వాత ఇంకా రకరకాల చెట్లు న్యాచురల్గానే మేము 15-20 ఏళ్ళ నుంచి పండిస్తున్నాం. పరంగి చెట్లు, పూల చెట్లు, గన్నేరు పూలు పూర్వం నుంచి ఉండే చెట్టు ఇది. కాబట్టి ఇవి మనకు వీలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లను పెంచుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పచ్చడి ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేప పూత, మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారము, బెల్లము అన్నీ కలిపి చూడండి. వేప పూత ఎంత బాగుంది చూడండి. చాలా 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 బాగుంది. కాబట్టి ఈ ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఇంచుమించి ఇది భారతదేశం అంతా కూడా జరుపుకుంటారు, విదేశాల్లో కూడా జరుపుకుంటారు. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. వేపాకు మనము నేత ఆకు తింటాము. మరి అదేవిధంగా వేపాకు వచ్చేసి
మనకు వ్యవసాయ భూముల్లో కూడా వాడుతున్నాం ఇంతకుముందు. ఇప్పుడైతే ఎలానో తెలియదు. మరి బియ్యము పురుగులు కూడా పట్టుకోకుండా ఉండడానికి వేపాకు వేసినా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మనం ఉగాది పండుగ జరుపుకుంటూ ఇన్ని ఉపయోగాలు వేప చెట్టు నుంచి కాకుండా ప్రతి చెట్టు నుంచి ఉన్నాయి. మనకు మామిడి చెట్టు అయితేనేమి, ఇంకా చింత చెట్టు కూడా అంతే. మనకు 365 రోజులు కూడా మనకు ఉపయోగం ఉంటుంది. చింతపండు, చింతొక్కు, మరి అదే చింతపూత. కాబట్టి ప్రతి చెట్టు కూడా మనకు ఉపయోగపడేటివే. మన చెడు గాలిని తీసుకొని మంచి గాలిని ఇస్తాయి. ఇది దాదాపుగా మేము 20 ఏళ్లలో మేము ఒక చెంబు నీళ్లు కూడా పోయలేదు దీనికి. చెట్లను మనం కాపాడుకుంటే చాలు, నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు కూడా ఇటువంటివి ఆలోచన చేసి సంరక్షణ చేస్తే ఎన్ని చెట్లైనా కూడా లక్షల చెట్లు, కోట్ల చెట్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది దాదాపు 20 ఏళ్లలో మాకు 3 నుంచి 5-6 అడుగులు చుట్టుకొలతలో వచ్చేసినాయి. మరి దీన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి దీన్ని సంరక్షణ చేస్తే తప్పకుండా ఎన్ని లక్షల చెట్లైనా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి అదేవిధంగా భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రజలకు, రైతులకు, అదేవిధంగా మా రెడ్డి సోదరులందరూ కూడా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఒక్కరు కూడా వేప ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ప్రజలకు, రైతులకు, అదేవిధంగా మా రెడ్డి సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.